ఈరోజు 10వ గుమ్మం మిప్కాదు అనే గుమ్మాన్ని గూర్చి వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. అవకాశం ఉన్న బిడ్డలందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 31వ వచనం. 31వ వచనం నాతో కలిసి, అతన్ని ఆనుకొని నెతీనీయుల స్థలమునకు మిప్కాదు ద్వారమునకు ఎదురుగానున్న, సరే 10వ గుమ్మం మిప్కాదు అనండి ఒకసారి, ఇంకోసారి. మిప్కాదు అనే ఆ హిబ్రూ పదానికి తెలుగులో చాలా అర్థాలు ఉన్నాయి. మెట్టుకు 2 అర్థాలు. ఒకటి లెక్క అడిగే స్థలం, లేక న్యాయము తీర్చే స్థలం అని ఆ పదానికి ఉన్న అర్థం. దైవజనమ, ఈ భూలోకంలో మనం ఉన్న దినాల్లో ప్రతిదినం దేవుడు న్యాయం తీరుస్తాడు. ఆయన న్యాయాధిపతి. ఈ జీవిత యాత్ర ముగించిన తర్వాత దేవుని న్యాయపీఠం ఎదుట మనం నిలవబడినప్పుడు మనకిచ్చిన జీవితాన్ని గూర్చిన లెక్క దేవుడు అడుగుతాడు. ఆ లెక్కలు సరిపోతే లెక్కకు తగినట్లుగా దేవుడు మనకు న్యాయం తీరుస్తాడు. ఆమేన్. లోకంలో మనల్ని ఎవరు లెక్కడిగినా అడగకపోయినా లెక్కడిగే దేవుడు ఒకరున్నారు, న్యాయం తీర్చే దేవుడు ఒకరున్నారు అని ఆ ప్రత్యక్షతతో దేవుని సన్నిధిలో మనం బ్రతికేవారిగా ఉండాలి. ఓ విచిత్రం ఏంటంటే, దేవుడు న్యాయం తీర్చే దేవుని యొక్క న్యాయం కొన్నిసార్లు మనకు విచిత్రం అనిపిస్తుంది. ఆయన న్యాయ తీర్పు వచ్చినప్పుడు మనం వీళ్ళ అనుకుంటాం, దేవా ఇది నీకు న్యాయమా, ఎట్టా నువ్వు తీర్పు తీరుస్తావయ్యా అని. కొన్నిసార్లు దేవుని న్యాయాన్నే కొన్ని పరిస్థితులను బట్టి మనం ప్రశ్నిస్తూ ఉంటాం, మనకు అనిపిస్తుంది. అయితే దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. దేవుడు న్యాయము తప్పుట అసంభవం. ఆయన త్రాసు న్యాయమైనది, ఆయన తూనికరాళ్ళు ఖచ్చితమైనవి. దేవా ఇది నీకు న్యాయమా అని అనిపించే వాటిలో ఒక్క మాట బైబిల్లో నుంచి మీకు గుర్తుకు తెస్తాను. చూడండి ఆ మాట. మత్తయి సువార్త 25వ అధ్యాయం 29వ వచనం. 25వ అధ్యాయం 29వ వచనం నాతో కలిసి, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. ఇది మీకు న్యాయం అన్నట్టుందా, అన్యాయం అన్నట్టుందా? మీకు వచ్చిన భావం చెప్పండి సార్. ఇక్కడ లేఖనాలు, ఇది యేసు ప్రభు చెప్పిన మాట. ఇదే ప్రభువారు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఇంకొంచెం ఘాటుగా చెప్తారు. ఏమంటారు తెలుసా? కలిగిన వానికే ఇయ్యబడును, లేని వానికి కలిగినది తీసివేయబడును. యేసు ప్రభువారి న్యాయం మనుషులుగా మనకి ఎంత విచిత్రంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినది కూడా తీసివేయబడును. నేనంట, కలిగినోడికి ఇచ్చేదానికంటే లేనోడికి ఇస్తే బాగుంటుంది కదా. సో ఇప్పుడు మిమ్మల్ని జడ్జిగా కూర్చోబెడితే, అబ్బే దేవునికి న్యాయం తీర్చడం అసలు రాదండి. అదే కనుక నన్ను కూర్చోబెడితే ఆ డబ్బున్న వాడిని డౌన్ చేసి పేదోడికి ఇచ్చి ఇద్దరిని సమానం చేసి అసలు నేనైతే ఎంత అద్భుతంగా న్యాయం తీర్చేవాడినో కదా అని సహజంగా మనం అంటాం. మరలా చెప్తున్నా, యోబు గ్రంథం 34వ అధ్యాయం మేబీ 10వ వచనం అనుకుంటా. చూడండి, యోబు గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం. 34:10. విజ్ఞానము గల మనుషులారా, నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవం. ఎంత గంభీరమైన మాట. ఏమన్నాడు?
దేవుడు అన్యాయము చేయుట అసంభవం. ఎంత కన్ఫర్మ్గా చెప్తున్నాడో చూడండి. దేవుడు అన్యాయము చేయుట అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం అని అంటాడు. మరి దేవుడు అన్యాయము చేయుట అసంభవం అన్నప్పుడు ఇది మానవ దృష్టికి కొంచెం ఆలోచిస్తే కలిగిన ప్రతివానికి ఇవ్వబడును, లేనివానికి కలిగినది కూడా తీసివేయబడును అని అంటున్నాడంటే ఇది మానవ దృష్టికి కొంచెం అన్యాయంగా కనపడుతుంది కదా. ఏంటి ఈ మాటలో ఉన్న అర్థం? దేవుడు ఏ సందర్భంలో ఈ మాట చెప్పారు? లేఖనాల్లో మనం ఆలోచిస్తే కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, లేనివానికి కలిగినది తీసివేయబడును. వాడు లేనోడు అంటున్నాడు, లేనోడి దగ్గర ఇంకేముంటుంది? లేనివానికి కలిగినది కూడా వాడు లేనోడు అంటున్నాడు, మరలా ఏదో కలిగి ఉన్నాడు అంటున్నాడు. అంటే ఇక్కడేదో ఒక అద్భుతమైన ఆంతర్యం, పరమార్థం ఇందులో దాగుంది. ఒక వ్యక్తిలో దేవుడు ఆశపడే గుణం ఒక వ్యక్తిలో ఉన్నట్లుగా దేవుడు కనుగొంటే ఆ కలిగిన వానికి ఇంకా దేవుడు ఇవ్వటం ప్రారంభిస్తాడు. ఒక వ్యక్తిలో నుండి దేవుడు ఏం కావాలని కోరుకుంటున్నాడో, ఏ గుణం కావాలని దేవుడు ఆశపడుతున్నాడో వెతికినప్పుడు అది లేకపోతే ఉన్నదాన్ని కూడా దేవుడు తీసేయటం ప్రారంభిస్తాడు. ఇది ఈ మాటకున్న అర్థం. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుని మనసు చూస్తే ఈ గోత్రికులను మాత్రమే దేవుడు ప్రేమించాడు, వీళ్ళకి మాత్రమే దేవుడు అవకాశాలు ఇచ్చాడు అని చెప్పటానికి వీల్లేదు. న్యాయాధిపతుల చరిత్ర ఉంది కదా. న్యాయాధిపతుల చరిత్రలో ఇశ్రాయేలీయుల 12 గోత్రాల వారికి దరిదాపుకి అవకాశం ఇచ్చాడు. ఈ గోత్రానికి మాత్రమే ఇచ్చి ఈ గోత్రానికి అవకాశం ఇవ్వలేదు అని అనుకోవటానికి వీల్లేదు. ఎందుకు? ఆయన పక్షపాతము లేని దేవుడు కదా. కడుపును పుట్టిన పిల్లల్ని, తన కడుపును పుట్టిన పిల్లలందరినీ ఆ తల్లి ఒకే ప్రేమతో ప్రేమించకపోవచ్చు, కానీ దేవుడు తన ద్వారా భూలోకానికి పంపబడిన ప్రతి మనిషిని ఒకే ప్రేమతో ప్రేమిస్తాడు అనేదానికి నిదర్శనం అన్ని గోత్రాల న్యాయాధిపతులకు దేవుడు అవకాశం ఇచ్చాడు. సరే, రాజుల చరిత్ర ఉంది కదా. మొట్టమొదటి అవకాశం ఏ గోత్రానికి ఇచ్చాడు? బెన్యామీను గోత్రం. దేవుడిచ్చిన అవకాశాన్ని సౌలు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. లాగి ఎవరికి ఇచ్చాడు? యోధా గోత్రానికి ఇచ్చాడు. యోధా గోత్రంలో దావీదుకి ఇచ్చిన తర్వాత ఆ తర్వాత రాజరికం సౌలుకి ఇచ్చాడు. సౌలు తప్పటడిగేశాడు. సొలొమోను తప్పటడిగేశాడు. సొలొమోను వేసిన తప్పటడుగును కొడుకు రెహబాము ఇంకా కంటిన్యూ చేయటం ప్రారంభించాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? నేను దావీదుకు మాత్రమే ఇస్తా, నాకు దావీదు తప్పితే ఇంకొకరికి అవకాశం ఇయ్యను అని పక్షపాతాన్ని చూయించకుండా దేవుడు ఆశపడింది యోధా గోత్రంలో లేకపోయేసరికి నిర్దాక్షిణంగా 10 గోత్రాలను లాగి అనామకుడు, మానవ భాషలో చెప్పాలంటే ముక్కు ముఖం లేనివాడు, అనామకుడు, ఒక విధవరాలి కుమారుడు, ఒక టాపీ పని చేసుకునే సాధారణమైన వ్యక్తికి దేవుడు అవకాశం ఇచ్చి ఆ టాపీ మేస్త్రిని దేవుడు లేవనెత్తి 10 గోత్రాలకు రాజుగా నిలవబెట్టాడు. దేవుడు అంటాడు, దావీదు కుటుంబాన్ని స్థిరపరిచినట్లుగా యెరోబామా, నీ కుటుంబాన్ని నేను స్థిరపరచాలనుకున్నా. యెరోబాము కాస్త తెక్కల చేష్టలు చేశాడు. రాజ్యం అతని దగ్గర నుంచి లాగేసి, అంటే ఎఫ్రాయిము గోత్రం నుంచి లాగేసి మరొక గోత్రానికి, అంటే ఆల్మోస్ట్ ఇశ్రాయేలీల 12 గోత్రాల వారికి అందరికీ అవకాశం ఇచ్చాడు. అద్భుతం ఏంటంటే దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వాడికి కృప వెంబడి కృపను అనుగ్రహించాడు. దేవుడిచ్చిన కృపను కాలదన్నుకున్న వాడికి కలిగిన దాన్ని కూడా దేవుడు వాడి దగ్గర నుంచి తీసేశాడు. సేవలో నేను చూస్తా, విశ్వాసుల కుటుంబాల్లో నేను చూస్తా. ఈ సేవకుని దేవుడు దీవించలేదు అని ఏ సేవకుడు అనగలడు? ఈ విశ్వాసిని దేవుడు దీవించలేదు, ఈ విశ్వాసికి దేవుడు అవకాశం ఇవ్వలేదు, ఏమండి దేవుడు నాకు అన్యాయం చేశాడు అని ఏ ఒక్కడు నాకు తెలిసి అనజాలడు.
ప్రతి వాడికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కొందరు కృతజ్ఞతతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆ నమ్మకత్వాన్ని చూసి కృప వెంబడి కృప దేవుడు అనుగ్రహించాడు. అయితే నా పరిశీలనలో దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నమ్మకంగా బ్రతికిన వారి కంటే దేవుడిచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని కాలదన్నుకొని చేజేతులారా జీవితాన్ని పాడు చేసుకొని చేజేతులారా నష్టపోయిన వ్యక్తులే ఎక్కువ మంది నా పరిశీలనలో. మీ పరిశీలనలో ఏం తేలిందో ఒకసారి నాకు చెప్పండి. నేను చెప్పేది కరెక్టేనా? దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారా, దుర్వినియోగం చేసుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారా? చెప్పండి. దేవుడు వీళ్ళని కనికరించలేదు, ఎవ్వడు ఆ మాట చెప్పజాలడు. దయగల దేవుడు కదా, చెడ్డవారి మీద మంచివారి మీద వర్షాన్ని కురిపించేవాడు, చెడ్డవారి మీద మంచివారి మీద అందరికీ వెలుగును ప్రసాదించేవాడు. ఆయన దగ్గరకు వచ్చిన ప్రజలందరికీ దేవుడు అవకాశం ఇస్తాడు. సద్వినియోగం చేసుకొని నమ్మకంగా బ్రతికిన వాడికి కృప వెంబడి కృప దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు కోరుకున్న ఆ గుణం మనకు లేకపోతే ఆ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కలిగినది కూడా. సౌలుకు రాజ్యం ఇచ్చాడు. దేవుడు వెతుకుతుంది సౌలులో కనుగొనలా. కలిగినంత దేవుడు ఏం చేశాడు? యెరోబాముకు రాజ్యం ఇచ్చాడు. దేవుడు వెతుకుతున్నది యెరోబాములో కనుగొనలేదు. కనుగొనకపోయేసరికి ఆ 10 గోత్రాలను దేవుడు ఏం చేశాడు? తీసేశాడు. కలిగిన వానికి మరెక్కువగా ఇవ్వబడుతుంది, లేని వానికి కలిగినది కూడా తీసివేయబడుతుంది. అంటే కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? దేవుడు వెతుకుతున్న గుణం ఏంటి? 5 విషయాలు త్వరగా చెప్తా. యేసు ప్రభువారు ఈ సందర్భం ఎప్పుడు చెప్పాడంటే, తలాంతుల ఉపమానాన్ని గురించి చెప్పేటప్పుడు తన దగ్గరికి 3 పిలిచాడు. వాని సామర్థ్యాన్ని బట్టి ఒకనికి 5 తలాంతులు, రెండో వానికి 2 తలాంతులు, మరొకనికి 3 తలాంతులు. వారి సామర్థ్యాలను బట్టి 3కి తలాంతులను ఇచ్చాడు. నాన్న, నేను వచ్చే వరకు వీటితో మీరు వ్యాపారం చేయండి. 5 తలాంతులు ఇచ్చిన వాడు 5తో వ్యాపారం చేశాడు, మరో 5 తలాంతులు సంపాదించాడు. విన్నారా? 2 తలాంతులు ఇచ్చిన వాడు ఉన్నాడు. ఆ 2 తలాంతులతో ఇంకో 2 తలాంతులు సంపాదించాడు. వాడికి 4 తలాంతులు అయినాయి. 1 తలాంతు కలిగినోడు మాత్రం శుభ్రంగా భూమి తవ్వి భూమిలో పాతిపెట్టి ఆయన కొరకు ఎదురు చూస్తున్నాడట. రానే వచ్చాడు. మిప్కాద్, లెక్కడిగే స్థలం అని అన్నాం కదా. మిప్కాద్, న్యాయం తీర్చే స్థలం అని అన్నాం కదా. న్యాయాధిపతి వచ్చాడు. బాబు, నీకు 5 తలాంతులు ఇచ్చా, ఏం చేశావు? ఇదిగోయ్యా, ఇంకొక 5 తలాంతులు సంపాదించాను. భలా నమ్మకమైన మంచి దాసుడా. ప్రశంసించాడు. 2 తలాంతులోడితో కూడా అదే అన్నాడు. వాడు 4 తలాంతులు అయిపోయినాయి. 1 తలాంతు ఉన్నవాడు అంటాడు, అయ్యా, నువ్వు విత్తని చోట కోయివాడవని, నాటని చోట పంట కోసేవాడవని, నీవు అన్యాయస్తుడివని నేను ఎరిగి నీవిచ్చినటువంటి దాన్ని భూమిలో నేను పాతిపెట్టాను అని మాట్లాడితే యేసుక్రీస్తు వారు అక్కడ ఏమన్నారు తెలుసా? సోమరివైన చెడ్డ దాసుడా, వీని దగ్గర ఉన్నది లాగివేసి ఆ 5 తలాంతులకు 5 తలాంతులు సంపాదించాడే వానికి ఇవ్వమని చెప్పి అప్పుడు అంటాడు, కలిగిన ప్రతి వానికి ఇవ్వబడుతుంది, లేని వానికి కలిగినది కూడా తీసివేయబడు. ఈ 5 తలాంతులు కలిగిన వాడు, 5 తలాంతులకు 5 తలాంతులు సంపాదించిన వాడు కలిగినవాడు. ఈ 1 తలాంతును భూమిలో పాతి పెట్టినవాడు లేనివాడు. అంటే ఇతడు ఏం కలిగి ఉన్నాడు? అతడేమి లేడు. నంబర్ 1, ఆ మొదటి ఇద్దరిలో ఉన్న గొప్ప గుణం ఏంటో తెలుసా? దేవుడిచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకున్నారు. మూడోవాడు ఏం చేశాడంటే దేవుడిచ్చిన దాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. దేవుడు 5 తలాంతులు 2 తలాంతులు ఇస్తే వాటితో ఏం చేశారు? వ్యాపారం చేశారు. వ్యాపారం చేసి యజమానుని యొక్క ఆస్తి అభివృద్ధి పరిచారు. యజమానుడు ఇచ్చిన దాన్ని వృద్ధిపరిచారు.
మూడోవాడు ఏం చేశాడు? ఇచ్చింది వ్యాపారం చేసి అభివృద్ధి చేయమని ఇచ్చాడా, భూమిలో పాతి పెట్టమని ఇచ్చాడా? చెప్పాలి. అభివృద్ధి పరచమని ఇచ్చాడా, భూమిలో పాతి పెట్టమని ఇచ్చాడా? భూమిలో పాతి పెట్టమని కాదు, ఇచ్చిన దాన్ని అభివృద్ధి పరచాలని. చూడండి, ఓ దైవ సేవకుడికి ఒక 5 ఆత్మల్ని దేవుడిచ్చాడు అనుకోండి. ఈ 5 ఆత్మలు జాగ్రత్తగా కాపాడుతూ, వాళ్ళ కొరకు ప్రార్థిస్తూ, వాళ్ళ కొరకు కన్నీళ్లు గారుస్తూ, వాళ్ళ కొరకు ప్రసవేదన పడుతూ, వాళ్ళని కాచే విషయంలో, ఆ 5 విషయంలో నమ్మకంగా ఒక సేవకుడు బ్రతికితే, ఆ సేవకుడికి ఆ 5 500 మందిగా దేవుడు మారుస్తాడు. ఆ 500 మంది దగ్గర నమ్మకంగా ఉన్నాడు అనుకో, ఆ 500 మందిని 5,000 మందిని చేయటానికి కూడా దేవుడు వెనుకాడు. అంటే నేను అనే మాట, ఇక్కడ 3 ఇచ్చాడా, ఒక్కరికే ఇచ్చాడా? అంటే నేను అంటాను, దేవుడు తన దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తికి ఏదో ఒక తలాంతు ఇస్తాడు. కొందరికి ప్రార్థించే తలాంతు, కొందరికి ఉపవసించే తలాంతు, మరికొందరికి సువార్త చెప్పే తలాంతు, మరికొందరికి ఎదుటి వారిని ఆదరించే తలాంతు, మరికొందరిని దుఃఖములో ఉన్న వాళ్ళని చేయి పట్టుకొని లేపే తలాంతు, మరికొందరికి చీకటిలో ఉన్న ప్రజలను రక్షణ మార్గంలోకి నడిపించే తలాంతు. దేవుడు నీకు ఏ తలాంతు ఇచ్చాడో ఆ తలాంతును దేవుని పని కొరకు ప్రతిరోజు నువ్వు వాడుతూ ఉండాలి. చెప్తాం గట్టిగా ఆమెన్. దేవుడు మనకిచ్చిన తలాంతులు కానీ ఈవులు కానీ, నేను ఎప్పుడూ చెప్తా కదా, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యం, దేవుడు నీకు ఇచ్చిన బలం, దేవుడు నీకు ఇచ్చిన సమయం, దేవుడు నీకు ఇచ్చిన ధనం, దేవుని కొరకు సద్వినియోగం చేసే వ్యక్తిగా ఉంటే, నీ నమ్మకత్వాన్ని చూసి అనేకమైన వాటి మీద అధికారిగా దేవుడు నిన్ను నిలవబెట్టడం ప్రారంభిస్తాడు. పెద్దగా చెప్దాం ఆమెన్. ప్రభా నాకు ఆరోగ్యమీ ప్రభా, ప్రభా నాకు ఆరోగ్యమీ ప్రభా అని ఏడవలసిన అవసరం లేదు. దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యం ఉందే, ఆ దినం పూర్తయి నూతన దినంలో అడుగుపెట్టావు. 24 గంటల కాల వ్యవధిలో నువ్వు సెల్ ఫోన్తో గడుపుతున్న సమయం ఎంత క్యాల్కులేట్ చేయి. సోషల్ మీడియా దగ్గర గడుపుతున్న సమయం అంతా క్యాల్కులేట్ చేయి. ఇంటి పని ఎంత సమయం గడుపుతున్నావు క్యాల్కులేట్ చేయి. పిల్లల పని ఎంతసేపు గడుపుతున్నావు క్యాల్కులేట్ చేయి. ఈ 24 గంటల కాల వ్యవధిలో దేవునికి నువ్వు కేటాయించిన సమయం ఎంత ఒకసారి క్యాల్కులేట్ చేయి. నా మాట అర్థమవుతుందా? దేవునికి నువ్వు కేటాయించిన సమయం ఎంత? 24 గంటల కాల వ్యవధిలో దేవునికి ఎంత సమయాన్ని, దేవుని పని కొరకు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావు క్యాల్కులేట్ చేయి. దేవుడు చూసినప్పుడు అది తక్కువగా ఉందనుకో, దేవుడు అంటాడు, నీకెందుకు ఆరోగ్యం ఇవ్వాలమ్మా? నీకు ఆరోగ్యం ఇస్తే నువ్వు కూర్చొని చూసేది టీవీయేగా, ఆ ఫోన్తోనే ఆడుకునేది. నీకెందుకు ఆరోగ్యం ఇవ్వాలి? నీకు ఆరోగ్యం ఇస్తే వాళ్ళకి ఫోన్లో మాట్లాడి పోసుకోలు మాటలే కదా నువ్వు మాట్లాడేది. నా కొరకు నువ్వు వినియోగించిన సమయం ఎంత లెక్క దేవుడు అడుగుతాడు. దేవుడు నీకు ఇచ్చిన 24 గంటల కాల వ్యవధిలో, అయ్యా 24 గంటల కాల వ్యవధిలో ఇదిగో 2 గంటలు నీ కొరకు గడుపుతున్నానయ్యా, ఇంకా ఆరోగ్యం ఇస్తే నా సమయాన్ని అధికం చేస్తానయ్యా అని నీకు కాకపోతే ఇంకెవరికి ఆరోగ్యం ఇస్తాడు? నీ కాకపోతే ఇంకెవరికి బలం ఇస్తాడు? దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు సద్వినియోగం చేస్తే, నీ బలం, నీ సమయం, నీ ధనం, నీ కలిగినది ఏదైనా సరైన రీతిలో దేవుని కొరకు నువ్వు వాడుతూ ఉంటే, కృప వెంబడి కృప దేవుడు అధికం చేయటం ప్రారంభిస్తాడు. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని వ్యర్థమైన వాటి దగ్గర నువ్వు గడిపితే, దేవుడు నీకు ఇచ్చిన తలాంతు ఏదైనా నిష్ప్రయోజనంగా నువ్వు వాడితే, కలిగి ఉన్నదాన్ని కూడా దేవుడు మన యొద్ద నుండి తీసేస్తాడట. చూడండి ఆ మాట, హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 8, 9 వచనాలు నాతో కలిసి. దానికి ధాన్య ద్రాక్షారస తైలములను, విస్తారమైన వెండి బంగారములను ఇచ్చినవాడను నేనే అని విచారింపక
అది వాటిని బయలుదేవతకు ఉపయోగించెను. కాబట్టి నా ధాన్యమును నా ద్రాక్షారసమును వాటి వాటి కాలములలో ఇయ్యక దీని యొద్ద నుండి తీసివేసేదను. దాని మాన సంరక్షణార్థమైన నా గొర్రెబొచ్చును జనపనారయు దానికి దొరకకుండా నేను ఉంచుకొందును. అమ్మా విన్నారా? ఈ మాట చదువుతున్నప్పుడు నాకు భయం పుట్టింది. నేనే దానికి ధాన్య ద్రాక్షారసాలు ఇచ్చా, నా వెండినిచ్చా, నా బంగారాన్ని ఇచ్చా. నేను వెండి బంగారాన్ని ఇస్తే నేను ఇచ్చిన వెండి బంగారాన్ని దేని కొరకు వాడిందట? బయలుదేవతకు వాడింది. విచిత్రం తెలుసా? ఐగుప్తులో నుంచి బయలుదేరేటప్పుడు ఇశ్రాయేలీలకు విస్తారమైన వెండి బంగారాలు దేవుడిచ్చాడా లేదా? దేవుడిచ్చిన బంగారాన్ని వింటున్నారా? దేవుడిచ్చిన బంగారాన్ని సినాయి పర్వతం దగ్గర దేని కొరకు వాడారు? ఎంత అద్భుతమైన వాళ్ళు చూడండి. దేవుడిచ్చిన వెండి బంగారాన్ని సినాయి పర్వతం దగ్గర దూడను తయారు చేయటానికి వాడాడు. దేవుడు ఏం చేశారో తెలుసా? అగ్ని కురిపించి ఆ బంగారం అంతా బూడిదైపోయేటట్లుగా దేవుడు చేశాడు. ఎందుకు అది బూడిదైపోయింది? మరలా చెప్తున్నా, నీ ధనం, నీ బలం, నీ సమయం, నీకు కలిగిన ప్రతి దానిని నీ దేవుని కొరకు నువ్వు వినియోగించే వ్యక్తిగా దేవుని సన్నిధిలో కనబడుదుముగాక. చెబుదాం ఆమేన్. నేనంట, దేవుడు నాకు బలం ఇచ్చింది నా కొరకు ఇస్తాడా, ఆయన పని కొరకు ఇస్తాడా? ఏమంటే కంపెనీలో మీకు ఉద్యోగం ఇచ్చేది కంపెనీ పని చేయటానికా, మీ పని చేసుకోవటానికా? మీ పని చేసుకోవటానికే అన్నట్టున్నారు. బ్రదర్, మీ కంపెనీలో డ్యూటీ ఎందుకు ఇచ్చారు? ఆఫీస్లో డ్యూటీ ఎందుకు ఇచ్చారు? కెమికల్ ఫ్యాక్టరీలో మీకు డ్యూటీ ఎందుకు ఇచ్చారు? ఆ కెమికల్ ఫ్యాక్టరీకి వెళ్ళిన తర్వాత కూడా మన ఊర్లో బంధువులందరికీ ఫోన్ చేసి హలో ఓలాలో అని వాళ్ళకి ఫోన్ చేయటానికా? ఎందుకు నీ కంపెనీలో డ్యూటీ ఇచ్చారు? నిన్నెందుకు దేవుడు బ్రతికించాడో తెలుసా? తన పని కొరకు ఉపయోగపడతావని దేవుడు నిన్ను బ్రతికించాడు. ఈ వ్యక్తికి తలాంతి ఇస్తే ఈ తలాంతును ఎక్కడ కప్పెట్టాడట? భూమి లోపట కప్పెట్టాడు. కొంతమంది భూమి అంటే లోకం, భూమిలో కప్పెట్టడం అంటే నేత్రాశ, శరీరాశ, జీవపు డంబంతో కొన్ని ఆత్మీయ జీవితాలు కప్పబడి దేవునికి ఉపయోగపడాల్సిన ప్రజలు నిష్ప్రయోజకులుగా మారిపోతున్నారు. సంసోను పుట్టుకతోనే సింహబలుడుగా పుట్టడానికి కారణం ఏంటి? ఫిలిష్తీయుల గుండెల్లో సింహస్వప్నంగా ఉండాలని, ఫిలిష్తీయుల కబంధ హస్తాలలో ఉన్న ఇశ్రాయేలును విడిపించాలని. సంసోనుకు ఆ బలం ఇచ్చింది, ఆ తలాంతి ఇచ్చింది, ఆ కృపిచ్చింది దేవుని పని కొరకు ఉపయోగపడాలని. కానీ సంసోనుకి ఇచ్చిన తలాంతి ఏమైందో తెలుసా? మట్టితో కప్పేసేసుకున్నాడు. ఏ మట్టి? నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం. విన్నారు ఈ మాట? నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం అనే మట్టి చేత కప్పుకొని, విచిత్రం ఏంటో తెలుసా? ఏ బలాన్నైతే దేవుడిచ్చాడో దేవుడే సంసోను యొద్ద నుండి ఆ బలాన్ని తీసేసేసాడు. నేను అడుగుతా, అయ్యా సంసోనికి ఎందుకు నువ్వు బలం ఇచ్చావు? ఫిలిష్తీయులతో యుద్ధం చేయమని. కానీ సంసోను ఏం చేశాడు? దేవుడిచ్చిన తన బలంతో ఫిలిష్తీయులతో చెప్పాలి వివాదపట్టం కదా, అదే 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 వియ్యం పొందుతున్నాడు, వారిని వివాహం చేసుకుంటున్నాడు. తన బలం దేవుని కొరకు వాడాల్సింది, తన బలం తన యవ్వన దురాశల కొరకు ఖర్చు పెడుతూ ఉన్నాడు. సంసోను యోధా గోత్రికుడు కాదు కదా.